హాయ్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేను ఇంకొక కథతో మీ ముందుకొచ్చానండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ పేరు నిరుద్యోగ నిలయం. రాత్రి 1:45 ఈ కథ పేరే అదండి. ఇప్పుడు ఏంటో ఆ కథలో ఏముందో చూద్దామండి. వర్షం జోరుగా పడుతున్న రాత్రి రహదారి పక్కన ఉన్న ఒక పాత నిరుద్యోగ కార్యాలయం అప్పుడే మూసేశారు. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ గడియారం 1:45 పొద్దున్నే చూపిస్తోంది గడియారంలో. అక్కడ ఇంకా ఎవరో ఉన్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి. అక్కడ పనిచేసే వాచ్మ్యాన్ రామయ్య ఆఫీస్ తాళం వేసి వెళ్తుండగా లోపలి నుంచి ఎవరో, "సార్, నాకు ఉద్యోగం దొరకాలి, దయచేసి ఇస్తారా" అని ఏడుస్తూ చెప్తున్నారు. కానీ ఈ టైంకి ఎవరు వస్తారు? రామయ్య భయంతో తలుపు దగ్గరికి వెళ్ళి, "ఎవరు?" తలుపు మూసేస్తున్నా అర్జీగా అడిగాడు తను. లోపల నుంచి మళ్ళీ అదే స్వరం, "సార్, నా పేరు శైలజ, నన్ను అంగీకరించండి." అది మనిషి స్వరం కాదు, చాలా లోతైన కొట్టుకుపోయిన గొంతు స్వరం లాంటిది. రామయ్య చేతిలో ఉన్న టార్చ్ ఆన్ చేసి గాజు తలుపు పైన నీడ చూశాడు. కానీ ఆ నీడ నేల మీద కాళ్ళు తాకకుండా గాల్లో తేలుతూ ఉంది. శైలజ ఆఫీస్లో జరిగిన దుర్ఘటన ఏంటో తను చెప్తుంది. ఏళ్ల క్రితం ఈ ఆఫీస్లో శైలజ అనే అమ్మాయి ఇంటర్వ్యూ కోసం వచ్చింది. అదే రోజు అక్కడ పనిచేసే ఒక సాఫ్ట్ ఆమెను ఒంటరి గదికి పిలిచాడు. ఎవరు రాలేదని భావించి ఆమెను హింసించడానికి ప్రయత్నించాడు. శైలజ బయటపడడానికి ప్రయత్నిస్తుండగా తల దెబ్బ గట్టిగా తగిలి ఆమె అక్కడే చనిపోయింది. ఆ నిజం బయటకు రాకుండా అధికారులు ఆమె శరీరం ఆఫీస్ వెనుక ఉన్న గదిలో దాచేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె ప్రతి రాత్రి 1:45 పని కోసం వచ్చినట్లుగా ఆఫీస్లో సంచరిస్తూ ఉంటుంది. రామయ్య ఎదురైన భయం ఏంటంటే, రామయ్య వెనక్కి తిరగగానే ఆమె నీడ ఇక లోపల కాదు, తన వెనకే నిలబడింది. వర్షపు నీరు నేల మీద పడుతున్నప్పుడల్లా శైలజ దేహం నెమ్మదిగా బయటపడుతోంది. తెల్లగా మారిన ముఖం, మెడ మొత్తం నలుపు రంగు మచ్చలు, కళ్ళు లేని చోట నల్లటి పొగ. అన్నట్టు శ్వాస విని రామయ్య గుండె బిగుసుకుంది. "నాకు ఉద్యోగం ఇవ్వలేదు, అందుకే నన్ను చంపేశారు" అని రామయ్యకు ఆమె చెప్తుంది. ఈ ఆఫీస్లో ఒక రూల్ పెట్టారు. గడియారం 2 గంటలు అయ్యేలోపు ఆఫీస్ బయటికి వెళ్ళకపోతే శైలజ నిన్ను లోపలే దాచేస్తుంది. అదేవిధంగా ఆమెను దాచినట్లుగా రామయ్య గడియారం చూశాడు. చూస్తే 1:58 అయ్యింది. అతను ఎలాగైనా తప్పించుకోవాలి అని 2 గంటల్లోపు బయటకు వెళ్ళిపోవాలని పరిగెత్తాడు. తలుపు లాగుతున్నాడు కానీ తలుపు లాక్ అయింది, రాలేదు. శైలజ అతన్ని పక్కన నిలబడి తన చిటికెడు వేళ్లతో తలుపు నెమ్మదిగా మూసేసింది. చివరిలో గడియారం 2 అయ్యే వచ్చింది. 2 గంటలు అయ్యేసరికి రామయ్య అరుపు ఒక్కసారిగా ఆగిపోయింది. కెమెరాలో చివరిగా కనిపించింది. తన కళ్ళను ఆవిరిలాగా బయటికి లాగుతున్న ఒక తెల్లని చెయ్యి చూశారు.
దాని వెనుక శైలజ మెల్లగా నవ్వుతోంది. ఇక నీకు ఉద్యోగం దొరికింది. ఉదయం అధికారులు వచ్చేసరికి వాచ్‌మ్యాన్ కనబడలేదు. కానీ కొత్తగా ఒక నోటీస్ బోర్డ్ కనిపించింది. దాని మీద పెద్ద అక్షరాల్లో ఉంది, వేకెన్సీ నైట్ వాచ్‌మెన్ నీడెడ్, షిఫ్ట్ 1 AM టు 2 AM అని రాసి పెద్దగా అంటించింది. ఆ నోటీస్ కింద రక్తపు వేలి ముద్రతో ఒక లైన్ కూడా ఉంది. శైలజ హెచ్ఆర్ అని సైన్ చేసింది. ఇదేనండి ఈ హర్రర్ స్టోరీ ముగింపు. ఎలా ఉందో కామెంట్ చేసి నాకు తెలియపరచండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.